హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ రమేశ్రీ అట. నేను మీ రమేశ్రీ. ఈరోజు వీడియోలో సిడిపి చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాలజీ గురించి కొన్ని క్వశ్చన్స్ని, ఎంసీక్యూస్ని మనం చూద్దాము. ప్రీవియస్ వీడియోలో కూడా మనము కొన్ని ఎంసీక్యూస్ చూసాము. సో అందులో ఆ వీడియోలో వచ్చినట్టయితే చాలా వరకు కాన్సెప్ట్ బేస్డ్గా ఉన్నటువంటి ఎంసీక్యూస్ని చూసాము. సో ఈ వీడియోలో అప్లికేషన్ మోడ్లో ఉన్నటువంటి సిడిపి క్వశ్చన్స్ని మనం ఎక్కువగా చూడడానికి ట్రై చేద్దాము. సో ఏ ఎగ్జామ్ అయినా కానీ, సీటెట్ అయినా, టీజీటెట్ అయినా, ఏపీ టెట్ అయినా కానీ మనకి ఎంతవరకు కాన్సెప్ట్ చదివామనేది కాదు, మనకి ఎంసీక్యూస్ ఎంతవరకు ప్రాక్టీస్ చేస్తున్నాం అనే దాన్ని బట్టి మనకి ఎగ్జామ్ లెవెల్లో మనం ఎంతవరకు చేయగలము, టైం మేనేజ్మెంట్ ఎంతవరకు చేయగలము అనేది డిసైడ్ అవుతుంది. సో మనకి ఎంసీక్యూస్ చాలా ఇంపార్టెంట్. సో ఇలాంటి మంచి మంచి ఎంసీక్యూస్ చేయడానికి అండ్ రివిజన్లో మీ ప్రిపరేషన్కి ఈజీగా అవ్వడానికి మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. వీడియోలోకి వెళ్ళిపోయినట్టయితే ఫస్ట్ క్వశ్చన్, పెరుగుదల మరియు వికాసంనకు సంబంధించిన సరికాని స్టేట్మెంట్ని గుర్తించండి. గ్రోత్ అండ్ డెవలప్మెంట్కి సంబంధించి ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ని గుర్తించండి అంటున్నారు. అంటే కరెక్ట్ కాని స్టేట్మెంట్ని గుర్తించండి అని అంటున్నారు. సో ఆప్షన్స్కి వచ్చినట్టయితే పెరుగుదల ఫలితాలను గమనించడం మరియు కొలవడం కష్టం. పెరుగుదల యొక్క పరిధి పరిమాణాత్మక మార్పులు సంభవించే అంశాలకే పరిమితం చేయబడింది. వికాసం ఫలితాలు వాటి అంచనాలకు సంబంధించినంత వరకు సంక్షిప్తంగా ఉంటాయి. వికాసం అనే పదము నిర్మాణాత్మక మరియు క్రియాత్మకమైన మొత్తం మార్పులకు సంబంధించింది. సో ఇందులో మనకి సరికాని స్టేట్మెంట్ని చూడమంటున్నారు కాబట్టి మనకు పెరుగుదల, గ్రోత్ అనేది కంపల్సరీగా మనము మెజరబుల్, కొలవవచ్చు దాన్ని. కాబట్టి ఇక్కడ ఫస్ట్ ఆప్షన్కి వచ్చినట్టయితే ఫలితాలను గమనించడం మరియు కొలవడం కష్టం అని అంటున్నారు. సో మనకి ఇన్ఫాన్సీ స్టేజ్లో ఉన్న పిల్లవాళ్ళని పెరుగుదల అనేది మనము ఈజీగా గమనించవచ్చు అండ్ వాళ్ళ పెరుగుదలని మనం ఈజీగా మెజర్ చేయవచ్చు, కొలవచ్చు. సో ఫస్ట్ ఆప్షన్ అనేది కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. సో మనకి పెరుగుదలని అండ్ వికాసంని మనము గమనించవచ్చు అండ్ అలానే కొలవచ్చు కూడా. నెక్స్ట్ క్వశ్చన్కి వచ్చినట్టయితే, చిల్డ్రన్ are initially taught the basic concepts of addition, subtraction, multiplication and division using concrete method followed by abstract methods. These concepts are revisited in learning more complex problems. This example is relevant for this principle of growth and development. గ్రోత్ అండ్ డెవలప్మెంట్ ప్రిన్సిపల్ గురించి క్వశ్చన్ అండి. సో తెలుగులో చెప్పినట్టయితే, పిల్లలకు మొదట్లో మూర్త పద్ధతిని ఉపయోగించి కూడిక, తీసివేత, గుణకారం మరియు భాగాహారం యొక్క ప్రాథమిక భావాలను బోధిస్తారు. తర్వాత అమూర్త పద్ధతులను ఉపయోగిస్తున్నారు. మరింత సంక్లిష్టమైన సమస్యలను నేర్చుకోవడంలో ఈ భావనను తిరిగి పరిశీలిస్తున్నారు. సో ఈ ఉదాహరణ ఈ పెరుగుదల మరియు వికాస సూత్రానికి సంబంధించింది. పెరుగుదల మరియు వికాస సూత్రాలకు సంబంధించినట్టు క్వశ్చన్. ఆప్షన్స్కి వచ్చినట్టయితే, వికాసం సర్పిలాకారంగా సాగుతుంది. వైయక్తిక భేదాల సూత్రము. వికాసం శిరపాదాభిముఖ దిశగా సాగుతుంది. అండ్ లాస్ట్ ఆప్షన్ వచ్చినట్టయితే ప్రాగృతీకరణ సూత్రం. సో ఎలిమినేషన్ పద్ధతిలో చూసినట్టయితే ఇక్కడ మనకి ఫస్ట్ కాన్సెప్ట్స్ అనేవి నేర్చుకున్న తర్వాత సంక్షిప్తమైన డిఫికల్టీ క్వశ్చన్స్ని మళ్ళీ నేర్చుకోవడంలో అది ముందు నేర్చుకున్నటువంటి బేసిక్ కాన్సెప్ట్స్ని మళ్ళీ పరిశీలిస్తున్నారు. సో ఇక్కడ మనకి సెకండ్ ఆప్షన్కి వచ్చినట్టయితే ఇండివిజువల్ డిఫరెన్సెస్ అని అన్నారు. సో ఇక్కడ మనకి అడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్ అనేది సపరేట్గా నేర్చుకున్నట్టయితే అది ఇండివిజువల్ డిఫరెన్సెస్ కిందకి వస్తుంది, ప్రిన్సిపల్ ఆఫ్ ఇండివిజువల్ డిఫరెన్సెస్కి. అండ్ థర్డ్ ఆప్షన్కి వచ్చినట్టయితే డెవలప్మెంట్ ప్రొసీడ్స్ ఇన్ సెఫలోకార్డల్ డైరెక్షన్, అంటే శిర పాదాభిముఖ దిశగా సాగుతుంది. ఇది మనకి మ్యాథమెటిక్స్కి రిలేటెడ్గా క్వశ్చన్ కాబట్టి శిర అంటే హెడ్ టు టోయ్ వరకు జరుగుతుంది. సో ఇప్పుడు ఇది మ్యాథ్స్కి రిలేటెడ్గా చేసినట్టయితే మనకి క్వశ్చన్ ఇచ్చి ఆన్సర్ని ఫైండ్ అవుట్ చేయమన్న కాన్సెప్ట్కి మనకి థర్డ్ ఆప్షన్ అనేది కరెక్ట్ అవుతుంది. అండ్ ఫోర్త్ ఆప్షన్కి వచ్చినట్టయితే ప్రిన్సిపల్ ఆఫ్ ప్రిడిక్టబిలిటీ, అంటే మనము దాన్ని ఊహించడానికి, అంటే అంచనా వేయగల దాన్ని ఈ ఫోర్త్ ఆప్షన్ కిందకి వస్తుంది. కానీ మనకి ఇక్కడ ఆల్రెడీ నేర్చుకున్న కాన్సెప్ట్స్ని మళ్ళీ తిరిగి నేర్చుకుంటున్నారు కాబట్టి డెవలప్మెంట్ ఇది
డెవలప్మెంట్ ఈజ్ స్పైరల్. సో కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి ఫస్ట్ ఆప్షన్. థర్డ్ క్వశ్చన్కి వచ్చినట్టయితే ఐడెంటిఫై ద మెంటల్ అబిలిటీస్ అమాంగ్ ద ఫాలోయింగ్. క్రింది వాటిలో మానసిక సామర్థ్యాలను గుర్తించండి. ఇందులో మనకి 4 ఆప్షన్స్ ఇచ్చారు. సో ఇందులో మనకి ఏ ఆప్షన్స్ అనేవి కరెక్ట్ అనేది చూడాలి. కింద మనకి ఆప్షన్స్ అనేవి ఇచ్చారు. సో ఇందులో మనము ఏబిసిడిలో మనకి ఏ ఆప్షన్స్ అనేవి కరెక్ట్ చూసుకుంటే మనము ఆప్షన్స్లో ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. మానసిక సామర్థ్యాలు అని అడిగారు కాబట్టి ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి భాషా సామర్థ్యం. మానసిక సామర్థ్యాలలో భాషా సామర్థ్యం, లాంగ్వేజ్ అబిలిటీ అనేది కంపల్సరీగా ఉంటుంది. కాన్సెప్చువల్ అబిలిటీ, భావన సామర్థ్యం కూడా మనకి కంపల్సరీగా ఉంటుంది. అండ్ ప్రాబ్లమ్స్ సాల్వింగ్ అబిలిటీ అంటే సమస్య పరిష్కార సామర్థ్యం కూడా కంపల్సరీగా ఉంటుంది. అండ్ డిసిజన్ మేకింగ్ అబిలిటీ, ఏదైనా సిచ్యువేషన్ వచ్చినప్పుడు నిర్ణయం తీసుకునే సామర్థ్యం కూడా మనకి మానసిక సామర్థ్యం మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఈ 4 ఆప్షన్స్ భాషా సామర్థ్యం, భావన సామర్థ్యం, సమస్య పరిష్కార సామర్థ్యం, నిర్ణయం తీసుకునే సామర్థ్యం, ఈ 4 సామర్థ్యాలు మానసిక సామర్థ్యానికి సంబంధించినవి. కాబట్టి ఆల్ ఆప్షన్స్ అంటే ఏబిసిడి అన్ని ఆప్షన్స్ కూడా కరెక్ట్ ఆప్షన్స్. సో ఆప్షన్స్కి వచ్చినట్టయితే మనకి సెకండ్ ఆప్షన్ ఏబిసి అండ్ డి ఆప్షన్ అనేది కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్కి వచ్చినట్టయితే వన్ అమాంగ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ కరెక్ట్ స్టేట్మెంట్ అబౌట్ డెవలప్మెంటల్ టాస్క్. క్రింది వాటిలో ఒకటి వికాస కృత్యాల గురించి సరైన ప్రకటన. ఈ ఆప్షన్స్లో మనకి కరెక్ట్ స్టేట్మెంట్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. డెవలప్మెంటల్ టాస్క్ ఆర్ నాట్ ఏజ్ స్పెసిఫిక్. Developmental tasks can be cognitive, affective, and conative. Developmental tasks are identified for infancy and early childhood stages only. Failure to accomplish developmental tasks also results in good adjustment. సో మనకి ఆప్షన్స్కి వచ్చినట్టయితే వికాస కృత్యాల గురించి కరెక్ట్ స్టేట్మెంట్ అన్నారు కాబట్టి వికాస కృత్యాలు వయో నిర్దిష్టమైనవి కావు అని అంటున్నారు. వికాస సూత్రాలు అనేవి నిర్దిష్టమైనవి. సో ఫస్ట్ ఆప్షన్ అనేది కరెక్ట్ కాదు. అండ్ వికాస కృత్యాలు సంజ్ఞానాత్మక, భావావేశ మరియు చలనాత్మకమైనవి కావచ్చు. ఇవి కరెక్ట్ స్టేట్మెంట్ అవుతుంది. అండ్ థర్డ్ ఆప్షన్కి వచ్చినట్టయితే డెవలప్మెంటల్ టాస్క్ అనేది ఇన్ఫాన్సీ, ఎర్లీ చైల్డ్హుడ్ స్టేజెస్కి మాత్రమే ఐడెంటిఫై చేయలేము. మనము లేటర్ చైల్డ్హుడ్లో కూడా మనము డెవలప్మెంట్ టాస్క్ అనేది మనము ఐడెంటిఫై చేయొచ్చు. ఫోర్త్ ఆప్షన్కి వచ్చినట్టయితే ఫెయిల్యూర్ టు అకంప్లిష్ డెవలప్మెంటల్ టాస్క్ ఆల్సో రిజల్ట్స్ ఇన్ గుడ్ అడ్జస్ట్మెంట్. డెవలప్మెంట్ టాస్క్ అకంప్లిష్లో వచ్చినటువంటి మనకి వైఫల్యంని సర్దుబాటు చేయడం అనేది గుడ్ అడ్జస్ట్మెంట్ అనేది అవ్వదు. సో అందుకని మనకి కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి వికాస కృత్యాలు సంజ్ఞానాత్మక, భావావేశ మరియు చలనాత్మకమైనవి కావచ్చు. ఇది కరెక్ట్ ఆప్షన్. సో ఈరోజు వీడియోలో మనం చూసుకున్నట్టయితే చాలా వరకు అప్లికేషన్ బేస్డ్లో ఉన్నటువంటి క్వశ్చన్స్ మాత్రమే ఎక్కువగా ఉంటాయి. మీరు గమనించవచ్చు. ఇప్పుడు జరుగుతున్నటువంటి టీజీ-టెట్లో జరుగుతున్నటువంటి క్వశ్చన్స్ కూడా మనకి చాలా వరకు అప్లికేషన్ బేస్డ్లోనే ఇస్తున్నారు. సో మనకి మనం ఎంతైతే కాన్సెప్ట్ చదివామనేది కాకుండా మన రియల్ లైఫ్లో, మన డైలీ లైఫ్లో, మన సొసైటీలో మనకి దాన్ని అడాప్ట్ చేసుకోగలిగితే మనకు ఈ క్వశ్చన్స్కి ఈజీగా చేయొచ్చు. కిరీటి తన తండ్రితో, "నువ్వు నన్ను స్కూల్ నుండి తీసుకువెళ్ళడానికి వచ్చినప్పుడు దయచేసి క్లాస్కి రాకు. నేనే పికప్ స్పాట్కి వస్తాను. ఎందుకంటే మా ప్రిన్సిపల్ తల్లిదండ్రులు పికప్ పాయింట్ వద్ద మాత్రమే వేచి ఉండాలని మరియు క్లాస్కి వెళ్ళకూడదని చెప్పారు" అని అన్నాడు. కిరీటి కోల్బర్గ్ యొక్క ఈ నైతిక వికాస దశలో ఉన్నాడు. సో మనకి దశలు అని అడుగుతున్నారు, స్టేజెస్ అడుగుతున్నారు. సో కోల్బర్గ్లో మనకి ఎన్ని లెవెల్స్ ఉన్నాయంటే 3 లెవెల్స్ ఉన్నాయి. ఈచ్ లెవెల్కి ఆల్రెడీ నేను ప్రీవియస్ వీడియోలో చెప్పాను. మనకి కోల్బర్గ్లో 3 లెవెల్స్ ఉంటాయి. ఈచ్ లెవెల్ కన్సిస్టింగ్ ఆఫ్ 2 స్టేజెస్. సో మనకి మొత్తము కోల్బర్గ్ దశలు 6 దశలు. సో ఇక్కడ మనకి ఒక సిచ్యువేషన్ ఇచ్చారు, డైలీ లైఫ్ సిచ్యువేషన్ ఇచ్చారు కిరీటి గురించి. సో ఇది ఏ దశకి సంబంధించిన ప్రిన్సిపల్ అని చెప్పేసి అడుగుతున్నారు. సో కిరీటి ఏమంటున్నారు, నన్ను
క్లాస్ వద్దకు రాకు. నన్ను పికప్ స్పాట్ వరకు మాత్రమే ఉండు. నేను అక్కడికే వచ్చి నన్ను పికప్ చేసుకో అని అడుగుతున్నారు. సో, ప్రిన్సిపల్ తల్లిదండ్రులు పికప్ పాయింట్ వద్ద మాత్రమే వేచి ఉండాలి అని అన్నారంట. సో, ఇక్కడ కంపల్సరీగా ఒక రూల్ పెట్టారు. పేరెంట్స్ ఎవరైనా కానీ పికప్ పాయింట్ వరకు మాత్రమే వచ్చి పిల్లల్ని తీసుకెళ్ళాలి అనేది ఒక రూల్ పెట్టారు. సో, మనకి ఇది కన్వెన్షనల్ లెవెల్ కిందికి వస్తుంది. సెకండ్ లెవెల్ కిందికి వస్తుంది. సో, లె సెకండ్ లెవెల్‌లో కన్వెన్షనల్ మెథడ్‌లో ఫోర్త్ స్టేజ్ ఏంటి? లా అండ్ ఆర్డర్ ఓరియంటేషన్. సో, మనకి అందులో స్టేజ్ 4 కిందికి వస్తుంది. సో, లా అండ్ ఆర్డర్ పెట్టారు కాబట్టి మనకి ఈ కిరీటి తన తండ్రిని పికప్ స్పాట్ వరకు వచ్చి మాత్రమే తనని పికప్ చేసుకోమన్నారు కాబట్టి కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి స్టేజ్ 4. అండ్ నెక్స్ట్ క్వెషన్‌కొచ్చినట్టయితే మంగళ్ తన భార్యతో పెద్ద కొడుకు ఇంజనీర్ కావాలని, చిన్న కొడుకు డాక్టర్ కావాలని కోరుకుంటున్నానని చెప్పాడు. అతని భార్య దీనికి అంగీకరించలేదు. మరియు ఇంజనీరు మరియు డాక్టరే కాకుండా ఏ రంగంలో వారు ఎక్కువ విజయం సాధిస్తారో తెలుసుకోవడానికి వారి కుమారులను ఒక నిపుణుడి దగ్గరికి తీసుకెళ్ళింది. ఇక్కడ నిపుణుడు పిల్లల భవిష్యత్తు సఫలతను అంచనా వేయడానికి ఉపయోగించవలసిన పరీక్షలు. సో, వాళ్ళ ఫాదర్ ఏమన్నారంటే ఒకని ఇంజనీరు, ఒక డాక్టర్ కావాలని అన్నారు. కానీ వాళ్ళ భార్య ఏం చేసిందంటే వాళ్ళకి ఏ రంగంలో ఎక్కువైతే ఆసక్తి ఉంటుందో అక్ ఆ రంగంలో పిల్లలు విజయం సాధిస్తారని ఒక నిపుణుని దగ్గరికి తీసుకెళ్ళింది. సో, అక్కడ ఆ నిపుణుడు డాక్టర్ చేయాల్సిన పరీక్షలు ఏంటి అని అడుగుతున్నారు. సో, ఆప్షన్స్‌కొచ్చినట్టయితే యాటిట్యూడ్ టెస్ట్, వైఖరి పరీక్షలు, అచీవ్‌మెంట్ టెస్ట్, సాధన పరీక్షలు, ఆప్టిట్యూడ్ టెస్ట్, సహజ సామర్థ్య పరీక్షలు, ఇంటెలిజెన్స్ టెస్ట్, ప్రజ్ఞా పరీక్షలు. సో, ఇప్పుడు డాక్టర్ చేయాల్సిన ఫస్ట్ థింగ్ ఏంటంటే వాళ్ళ సహజంగా వాళ్ళ దాంట్లో ఉన్నటువంటి న్యాచురల్ కెపాసిటీ అనేది వాళ్ళు ఏంటో అనేది గమనించాలి. సో, వాళ్ళు ఎలా ఉంటున్నారు అనే దాన్ని బట్టి వైఖరి పరీక్ష చేస్తారు. సాధన పరీక్షలు అంటే అచీవ్‌మెంట్ వాళ్ళు ఎంతవరకు సాధించగలరు అనే దాన్ని బట్టి చేస్తారు. ప్రజ్ఞా పరీక్షలు అంటే వాళ్ళ ఇంటెలిజెన్స్ వాళ్ళు ఎంతవరకు ఐక్యూ లెవెల్స్ ఉన్నాయని చేస్తారు. కానీ ఇక్కడ వాళ్ళ వైఫ్ ఎందుకు తీసుకెళ్ళింది? వాళ్ళ సహజ సామర్థ్యాలు తెలుసుకోవడానికి ఆప్టిట్యూడ్ టెస్ట్ తెలుసుకోవడానికి తీసుకెళ్ళింది కాబట్టి అక్కడ డాక్టర్ కూడా ఆప్టిట్యూడ్ టెస్ట్ మాత్రమే చేస్తారు. సో, సహజ సామర్థ్య పరీక్షలు అనేది చేయడం జరుగుతుంది. నెక్స్ట్ క్వెషన్‌కొచ్చినట్టయితే చిత్ర తన 2వ తరగతి విద్యార్థులను రాబోయే పోటీ కోసం ఇంట్లో అందుబాటులో ఉన్న పాత సామాగ్రిని ఉపయోగించి ఎటువంటి డబ్బు ఖర్చు లేకుండా తమ దుస్తులను సిద్ధం చేయాలని కోరింది. చిత్ర ఇక్కడ దీనిని అభివృద్ధి చేయడానికి ప్రయత్నిస్తుంది. సో, చిత్ర తన 2వ తరగతి సెకండ్ క్లాస్ విద్యార్థులను నెక్స్ట్ పోటీకి కొత్త వస్తువులు కొనకుండా ఆల్రెడీ ఉన్న ఓల్డ్ థింగ్స్ తోటి కొత్త దుస్తులు చేయాలి అని కోరింది. సో, ఇక్కడ చిత్ర అభివృద్ధి చేయడానికి ఏ పద్ధతిని అభివృద్ధి చేయడానికి ప్రయత్నిస్తుంది అని క్వెషన్ అడిగారు. సో, ఆప్షన్స్ వచ్చినట్టయితే ప్రాబ్లమ్ సాల్వింగ్. మనకి ప్రాబ్లమ్ సాల్వింగ్ అంటే అక్కడ ఒక ప్రాబ్లమ్ ఉండాలి. సమస్య ఉండాలి. ఇక్కడ సమస్య లేదు. సో, ఆల్రెడీ కొత్త వస్తువు చేయాలి అని అంటుంది కానీ అక్కడ అసలు వస్తువే లేకుండా అయితే లేదు కాబట్టి ఇక్కడ మనకి సమస్యే లేదు కాబట్టి ఫస్ట్ ఆప్షన్ లేదు. సెకండ్ సమైక్య ఆలోచన కన్వర్జెంట్ థింకింగ్. సో, ఇక్కడ ఏమని చెప్తుంది అక్కడ గ్రూప్ డిస్కషన్ ఏమీ అడగట్లేదు. కొత్త వస్తువులను మాత్రమే చేయమంటుంది. సమైక్య ఆలోచన అందరూ ఒకటే చేయాలి అని అయితే అడగట్లేదు. నెక్స్ట్ థర్డ్ ఆప్షన్‌కొచ్చినట్టయితే మూర్త ఆలోచన కాంక్రీట్ థింకింగ్. అంటే కాంక్రీట్ థింకింగ్ అంటే కొత్తది ఏమి చేయాలని ఏమీ అడగట్లేదు కదా! సామాగ్రి, పాత వస్తువులతో మాత్రమే చేయాలి అని అడుగుతుంది కాబట్టి మనకి థర్డ్ ఆప్షన్ కూడా కరెక్ట్ కాదు. అండ్ ఫోర్త్ ఆప్షన్‌కొచ్చినట్టయితే డైవర్జెంట్ థింకింగ్ విభిన్న ఆలోచన. ఇక్కడ కొత్త ఆలోచన పెట్టమని ప్రయత్నిస్తుంది. అంటే ఆల్రెడీ ఉన్న వస్తువులని కొత్త విధంగా ఆలోచించి, విభిన్నంగా ఆలోచించి కొత్త సామాగ్రిని చేయడానికి పిల్లల్ని ప్రేరేపిస్తుంది కాబట్టి మనకి ఆప్షన్ వచ్చేసి ఫోర్త్ ఆప్షన్ డైవర్జెంట్ థింకింగ్ విభిన్న ఆలోచన అనేది
కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వీడియోలో ఇంకా కొన్ని సిడిపి క్వెషన్స్‌ని మనము డిస్కస్ చేయడానికి చూద్దాము. సో, ఐ హోప్ ఇప్పటివరకి మన వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో, ఇంకా మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్‌ని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు రమేష్ టీ అడ్డా. థ్యాంక్ యూ సో మచ్.